నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. అంటే మనం ఈరోజు చెక్ బౌన్స్ కేసుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అసలు చెక్ బౌన్స్ అవడానికి, అలాగే చెక్ బౌన్స్ అయితే ఎలాంటి నష్టపరిహారాలు వేసే అవకాశం ఉంది, చట్ట ప్రకారంగా ఎలా వెళ్తారు? జనరల్గా ఇద్దరి మధ్యలో ఉన్న ఆర్థిక సంబంధాలు అంటే ఇప్పుడు ఒక ఏబి ఉన్నారండి, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్థిక సంబంధాలు ఉంటాయి. ఏకి బి అప్పు ఇవ్వడం, బీకి ఏ అప్పు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇట్లాంటప్పుడు ఇంత జనరల్గా మనం ఏంటంటే ప్రామిసరీ నోట్స్ రాసుకునేది, దాన్ని బట్టి అగ్రిమెంట్స్ ప్రకారం వెళ్ళేది. ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ చెక్ ఒక షూరిటీ కింద మీరు చెక్ ఇచ్చినప్పుడు ఆ తీర్చలేని పక్షంలో, అంటే ఎప్పుడైతే టెన్యూర్ అయిపోయినాక డబ్బులు ఇవ్వలేని పక్షంలో బి చెక్ వేసుకున్నప్పుడు, అంటే ఏ బీకి ఇచ్చినప్పుడు కానీ బిఏకి ఇచ్చినప్పుడు కానీ అవతల పార్టీ చెక్ రిప్రజెంట్ చేసినప్పుడు అందులో సఫిషియెంట్ అమౌంట్ లేకపోతే దాన్ని చెక్ బౌన్స్ కిందగా పరిగణిస్తారు. అంటే మీరు షూరిటీ ఇచ్చి ఒక మాట చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్, చెక్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఇచ్చి అది ఫెయిల్ అయినప్పుడు మీరు అఫెన్స్ కిందకి వస్తారు. చెక్ బౌన్స్, నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద చెక్ బౌన్స్ వస్తారు. ఆ చెక్ బౌన్స్ అనేది ఏంటి అంటే, మీరు చెక్ బౌన్స్ అయినప్పుడు వాళ్ళు ఒక లీగల్ నోటీస్ ఇవ్వడం, ఆ లీగల్ నోటీస్ కూడా అవతల పార్టీ రెస్పాన్స్ ఇవ్వకపోతే సంబంధించిన కోర్టులో కాంపిటెంట్ అథారిటీ కింద ఏదైతే జ్యూరిడిక్షన్ వస్తుందో అక్కడ చెక్ బౌన్స్ కేసు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, ప్రామిసరీ నోటుకు చెక్ బౌన్స్ కు డిఫరెంట్ ఏంటంటే, ప్రామిసరీ నోట్ కమ్స్ అండర్ ద సివిల్ ప్రొసీడింగ్స్. చెక్ బౌన్స్ అనేది నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఇందులో అరెస్ట్ వారెంట్ కానీ జైలు శిక్ష కానీ పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఏ అండ్ బి మధ్య ఆర్థిక సంబంధాలలో బలంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నప్పుడు నమ్మకం అనేది చెక్ మీద కుదురుతుంది. సో చెక్ బౌన్స్ చట్టాల వల్ల ఆర్థిక సంబంధాలను విజయవంతంగా నిర్వహించవచ్చు. బట్ ఎట్లా చెప్తున్నానంటే, నేను ఏ బికి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళ మధ్యలో నమ్మకం అనేది చెక్ మీద ఆధారపడి ఉంటుంది. చెక్ బౌన్స్లో కంపల్సరీ శిక్షలు, అరెస్ట్, జైలు 2 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ చెక్ బౌన్స్ కేసు పెట్టడం వల్ల మనకి తిరిగి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా? 100% అండి. 6 to 1 month 1 year లోపల చెక్ బౌన్స్ నోటీస్లో కంపల్సరీ మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు జనరల్గా ప్రామిసరీ నోట్ రాసుకుంటాం, చెక్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఇవ్వాల్సిన టైంలో ఎవరైతే డబ్బులు ఇవ్వలేనప్పుడు అవతల పార్టీ ఏం చేస్తాడో చెక్ బౌన్స్ బ్యాంకులో రిప్రజెంట్ చేస్తాడు. చేసినప్పుడు ఎట్లాగో ఇన్సఫిషియెంట్ ఫండ్ చెక్ అకౌంట్ క్లోజ్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇస్తే విచారణ జరిగి ఎవిడెన్స్ తీసుకొని నిజంగా డబ్బులు ఇచ్చారా, చెక్ రిప్రజెంట్ అయిందా, యాజ్ పర్ నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వస్తుందా చూసుకొని, ఇంకేమైనా దానికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్యలో లావాదేవీలకు అంటే ప్రామిసరీ నోటో లేదా అగ్రిమెంట్ ఏమైనా రాసుకొని ఉంటారు పలానా తేదీ, ఇవన్నీ బేస్డ్ ఎవిడెన్స్ చూసుకుంటారు. చూసుకొని కోర్టు కంపల్సరీ ఒక్కొక్కసారి 6 months కావచ్చు, ఒక్కొక్కసారి 1 year కావచ్చు, మాక్సిమం 1.5 years. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రామిసరీ నోట్ కానీ ఏదో అగ్రిమెంట్ కానీ రాసుకుంటే ఇది చెక్ బౌన్స్ కేసుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఓన్లీ చెక్స్ మాత్రమే ఇస్తారు, సిగ్నేచర్ పెట్టి ఇస్తారు. మరి అలాంటి టైంలో ప్రామిసరీ నోట్ కానీ ఇవి లేకపోతే ఏంటి? జనరల్గా ఏమవుతుందంటే, చెక్ బౌన్స్ లో మనకు మనీ ట్రాన్స్ఫర్ అకౌంట్ త్రూ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు క్యాష్ కూడా అవుతుంది. నేను ఏమంటున్నా అంటే, వాటికి అడిషనల్ బెనిఫిట్ అవుతుంది అంటున్నాను నేను. ఎట్లా అంటే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ను ఎలా వెరిఫై చేయాలనేది ఒక క్వశ్చన్. మనీ ట్రాన్స్ఫర్ అయింది, బ్యాంక్ అకౌంట్ లో కలపడుతుంది ఒక ఫర్ ఇన్స్టెంట్ కి. రెండోది వచ్చేసి చెక్ ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ ఇంకేమైనా అగ్రిమెంట్స్ ఉన్నాయా, మోర్ ఎవిడెన్స్ అవుతుంది కదా. సఫిషియెంట్ ఎవిడెన్స్ అయ్యేసరికి కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మీరు అగ్రిమెంట్ చేసినారు లేదా ప్రామిసరీ నోటీస్ రాసి ఇచ్చినారు, దానికి అగనిస్ట్ గా షూరిటీగా మీరు చెక్ ఇచ్చినారు కాబట్టి అవతల పార్టీ చెక్ బౌన్స్ చేసింది, దీనికి మీరు శిక్ష అర్హులని కోర్టు ఒక ఒపీనియన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెక్ బౌన్స్ కేసు పెట్టడానికి చెక్ మనం ఎన్నిసార్లు వేయాలి? జనరల్ గా అయితే ఫస్ట్ సార్ వేస్తామండి. వేయగానే 15 days లోపల నోటీస్ ఇవ్వాలి అవతల పార్టీకి. ఇది మెయిన్ కండిషన్. చాలా మంది నెల దాటినా కూడా ఇవ్వరు. మనం వితిన్ 1 month లోపల నోటీస్ ఇవ్వాలండి మనం అవతల పార్టీకి. ఇట్లా మేము చెక్ బౌన్స్ అయిందండి, మీరు వితిన్ 15 days లో నాకు రిప్లై ఇవ్వండి అని ఒక 30 days పీరియడ్ లోపల, చెక్ బౌన్స్ అయిన 30 days లోపల ఇవ్వాలి. ఈ ఒక్కటి చేస్తే మాత్రం మీకు 100% డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆ చెక్ మీద మనం చెక్ ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని చెక్ ఇస్తాం కదా, ఆ చెక్ ఇచ్చినప్పుడు మనం ఒక డేట్ వేస్తాం. ఆ డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చెక్ వేసుకుని చెక్ బౌన్స్ అయితే అది కూడా కేసు పెట్టడానికి 100% అండి. చెక్ ను 2 సార్లు రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ లోపల వేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్. డేట్ దాటాక వేస్తే ఎవరైనా, ఆ డేట్ దాటాక వేస్తే చెక్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ చెక్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, బిఫోర్ టైమే వేసుకోవాలి, డేట్ అయిపోయినాక. సరే, ఇప్పుడు మనం చెక్ బౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరికి డబ్బులు ఇచ్చాం,
No. వాళ్ళు మనకు చెక్ రాసి ఇచ్చారు, దాని మీద ఒక డేట్ వేసి ఉంటారు, అవునండి. ఒక 1 year కానీ 2 years లోపు కానీ. మనం బై మిస్టేక్ వాళ్ళు ఇస్తారు కదా అని మనం దాన్ని పక్కన పెట్టేస్తాం అనుకోండి, డేట్ అయిపోయిన తర్వాత మనం చెక్ వేసుకుని కేసు పెట్టే అవకాశం ఉంది ఒకవేళ డబ్బులు రాకపోతే. మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్ గా చెక్ కు డేట్ ఎందుకు ఇస్తాము? వ్యాలిడిటీ చెప్పడానికే డేట్ ఇస్తాం. ఆ డేట్ అయిపోయాక చెక్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ అయిపోయాక మనం దాన్ని వేయలేము. ఎక్స్పైర్ అయిపోయినాక ఎలా వేస్తాం? కాకపోతే మీరు ఫస్ట్ రిప్రజెంట్ చేస్తారు, అప్పుడు నోటీస్ పంపరు, మళ్ళీ ఒక అవకాశంగా రెండోసారి బౌన్స్ కూడా చేసుకోవచ్చు. బౌన్స్ ఏమో 2 times చేసుకోవచ్చు అండి. చెక్ బౌన్స్ అయినప్పుడు లీగల్ నోటీస్ ఇస్తాం, అది ప్రొసీజర్. కానీ డేట్ అయిపోయినాక చేసి ఎక్స్పైర్ అయినట్టే కదండి. అంటే మనం ముందే జాగ్రత్త పడాలి. అంటే చాలా మందికి తెలియదు పాపం, సరే వేస్తారులే డేట్ ఇంకా ఉంది కదా అని వెయిట్ చేస్తుంటారు. అసలు చెక్ మీద డేట్ వేయించుకోకుండా తీసుకోవాలంటే ఎప్పుడైనా మనం అమౌంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డేట్లలో మనం ఏమనుకుంటామంటే అవతల పార్టీ కూడా ఒక చిన్న ట్రిక్ వాడే అవకాశం ఉంటుంది. మీకు డేట్ ఇచ్చాను కదా మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు అంటారు. కానీ జనరల్ గా ఏముంటుంది, డేట్ చూసుకొని వేసుకోవాలి మనం. రెండోది ఏంటంటే మనం కనుక డేట్ టైం అయిపోయింది అనుకోండి, తర్వాత వేయలేం కదా. ఈ టైం పాస్ అనేది అవతల పార్టీ ట్రిక్ వాడ్ చేసి యూజ్ చేసిండు అనుకోండి, మనం మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన చెక్ ని ఎలా వేసుకుంటాం? ఇంకంతే, మనం ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు, మనం ఏం చేయలేము, అంతేనంటారా? అంటే ఇది ఎవిడెన్స్ గా పనికి వస్తుంది. కాకపోతే ఏంటంటే చెక్ బౌన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా చెక్ ఎప్పుడు ఇన్ టైంలోనే వేయాలి, మనం దాటినాక వేయలేము. ఇప్పుడు డీడీ ఉంది అనుకోండి, దానికి ఒక డీడీఎల్ తీసాము, ఒక 3 months టైం ఉంటుంది. డీడీకి వ్యాలిడిటీ ఉంటుంది, చెక్ కు మాత్రం పర్టికులర్ డేట్. ముందు వేసినా కానీ ఆ డేటే రిలీజ్ అవుతుంది డబ్బులు, తర్వాత వేస్తే ఏమవుతుంది, టైం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా మందికి తెలియక పాపం చెక్స్ తీసుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.